నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్. గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్. ఎస్పీ జానకి షర్మిల. బీరవేలిలో చేపమందు ప్రసాదం పంపిణీ. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అక్షరయోధుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రంగం ఏదైనా విలువలు నాణ్యతకు పెద్దపీట వేశారని, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుత విజయాలు సాధించిన రామోజీరావు మరణం మీడియా రంగానికి యావత్ తెలుగు జాతికి తీరని లోటని పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నగరం ఉపయోగపడుతుందని న్యాయ సేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులు, భూ వివాదాలు, క్రిమినల్ కేసులు పరిష్కరించుకొని భవిష్యత్తులో మంచి స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ నిర్మల్ జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఇక్కడ మొత్తం అన్ని ప్రాంతాల్లో అంటే ఖానాపూర్లో, అలాగే బైన్సాలో, అలాగే నిర్మల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులో రాజీ పడే కేసులు అంటే కాంపౌండబుల్ కేసులు, క్రిమినల్ కేసుకు సంబంధించి, అలాగే సివిల్ కేసులకు సంబంధించిన అన్నీ రాజీ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో క్రిమినల్ కేసులో అయితే అదే రోజు కేసు అనేది క్లోజ్ అయిపోతుంది. సివిల్ కేసులో అయితే దానికంటే ఒక అప్పీల్ ఉండదు. అంటే రాజీ చేసుకున్నట్టయితే అప్పీల్ ఉండదు. అలాగే కక్షిదారులు ఎవరైతే కోర్టుకి అంతా కట్టుంటారో వారికని అందరికీ తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అలాగే మోటార్ వెహికల్కి సంబంధించిన కూడా కేసులు, అడ్మిషన్స్ అంటే క్రిమినల్ కేసుకు సంబంధించిన పెట్టి కేసులు, అడ్మిషన్ కేసులు ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి.
ఈ అవకాశాన్ని మీరంతా నిర్మల్ జిల్లా కక్షిదారులు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. రామోజీరావు మృతి పట్ల నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. మీడియా రంగంలో ఆయన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కూచారు శ్రీహర్రావు, ఆత్రం సుగుణ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సారంగపూర్ మండల జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ఎంపటి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నిర్వహించే గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మల్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు జిల్లాలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీర్వేలి గ్రామంలో సగ్గం కృష్ణ సోదరులు ఉపసవ్యాధిగ్రస్తులకు శనివారం ఉచిత చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం నుండి నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ముంబై, నాందేడ్ నుండి వ్యాధిగ్రస్తులు తరలివచ్చి చేప ప్రసాదం స్వీకరించారు. ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున గత 70 ఏళ్లుగా చేప మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సారంగపూర్ మండలంలోని దుర్గానగర్ గ్రామంలో పిడుగుపాటుతో మృతి చెందిన జాదవ్ కృష్ణ బాధిత కుటుంబాన్ని తల్లిదండ్రులు జాదవ్ సరిత పండితులను శనివారం డీసీసీ అధ్యక్షుడు శ్రీగుచాడు శ్రీహర్రావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ తాతం సుగుణాలు పరామర్శించి ఓదార్చారు. ప్రకృతి వైపరీత్యంతో బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి అండగా మరో ధైర్యం నింపారు. వీరి వెంట జడ్పీటీసీ రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజు నర్సయ్య, ఎంపీటీసీ వెంకటరమారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. పత్రికా రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచి తెలుగు భాష అభ్యున్నతికి పాటుపడిన రామోజీరావు మృతి రాష్ట్రంతో పాటు దేశానికి తీరని లోటని పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటాన్ని నివాళులర్పించారు. వివిధ వ్యాపారాలు నెలకొల్పి నిజాయితీ నాణ్యతతో ప్రజాదరణ చూరగొన్నారన్నారు.
ఈరోజు చెరుకూరి రామోజీరావు మరణించడం ఎంతో బాధాకరం ఉన్నది. అది వార్త వినడం ఎంతో బాధ అనిపించింది. మేము ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ వాళ్ళందరం అకాడమీ వాళ్ళందరం కలిసి ఆయనకు నివాళులర్పించింది. ఈ రామోజీరావు అనేది ఒక వ్యక్తే కాదు, ఆయన ఒక సంస్థ, ఆయన ఒక శక్తి, ఆయన ఒక కమిట్మెంటు, నిబద్ధత, కార్యదిశత. ఒకసారి మాట ఇస్తే తప్పకపోవడం అనేది అతని ఒక నైజం. ఈనాడు దినపత్రిక ప్రారంభించి ఈరోజు ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మీడియాకు ఆయన ఒక దిస్తుతిగా మారింది. అతను కేవలం ఆయన నిబద్ధతతోటే ఈ విధంగా సాధించని చెప్పచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందరో అన్ని మీడియాలో సంస్థలు పనిచేస్తున్నాం, కానీ రాత్రి 9 గంటలకు ఖచ్చితంగా జరిగే రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు మాత్రం ఖచ్చితంగా అందరూ వాచ్ చేస్తారు. అది అతని యొక్క నిబద్ధతకు మనం నిదర్శనం. ఏది ఏమైనప్పటికీ ఇతని మరణం అనేది దేశానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా ఎంతో లోటని చెప్పేసి తెలియజేస్తుంది. శేష రామోజీరావు మృతి ప్రపంచానికి తీరని లోటు. ఆయన సమాజానికి చేసిన సేవలు చెప్పలేనివి. ఆయన మృతిని బాగా చింతిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని బుధార్పేట ఎస్సీ కాలనీ అంబేద్కర్ భవనంలో రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సర్వసమావేశం జరుగుతుందని సంఘం రాష్ట్ర భాషా గురు కె వెంకటస్వామి తెలిపారు. సమావేశానికి జిల్లా కమిటీ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, సలహాదారులు, పట్టణ కమిటీ పదాధికారులు, కార్యవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు. పట్టణంలోని గండిరామన సాయిబాబాలయంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. శనివారం జరిగిన అన్నదానంలో మేఘన కౌశిక్ రెడ్డి దంపతులు అన్నదాతగా నిలిచారని సాయి దీక్షా సేవా సంస్థ అధ్యక్షులు లక్కాటి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 4 నెలలుగా 8వ తేదీన కౌశిక్ రెడ్డి దంపతులు అన్నదాతగా నిలిచారని, రాబోయే రోజుల్లో కూడా ప్రతి నెల 8వ తేదీన అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ నిత్యాన్నదానంలో సాయి భక్తులు పాల్పంచుకొని అన్నదాతలుగా నిలిచి సాయి కృపకు పాత్రలు కావాలని కోరారు. సీమలేందే ఇవాడ నిల్చుంది. ఫోటో తీసిన ఫోటో మావడమండలోని పొన్కల్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ర్యాలీ తీశారు. పిల్లలు తల్లిదండ్రులు కలిసి పాఠశాలను సౌకర్యాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎన్సీసీ అధికారి పూర్ణచందర్, అబ్దుల్ ఇసార్, శైలజ, భారతి, నచ్చేందర్, మహేష్, మాజీ వీడిసీ అధ్యక్షుడు గిరి, ముత్యంరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మనం 11 గంటల వరకు కూడా టోటల్గా ఊర్లే కానీ రావడానికి వెళ్తే తిరగడానికే ఉన్నాం. ఈ 2 పంపిస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివాలయంలో శనివారం స్వామివారి పల్లెకు ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆలయ చైర్మన్ రామిరెడ్డి శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని వెంకటాపూర్ శ్రీ మహాగణపతి శ్రీ లక్ష్మీనరసింహ దత్తసాయి ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు కోరుపల్లి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పట్టణంలోని గండిరామన దత్తసాయిబాబా ఆలయ గర్భగుడికి దాదాపు 20 లక్షల ఇతర తాపడాన్ని చేయించి తన భక్తిని చాటుకున్నారు సాయి దీక్షా సేవ సమితి అధ్యక్షులు లక్కాటి జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు లక్కాటి జైపాల్ రెడ్డిలు. స్వతహా సాయిబాబా భక్తులను వీరు అనిత్యం బాబాకు నిర్వహిస్తూనే అన్నదానం సైతం నిర్వహిస్తున్నారు. करुणिया स्थिर मन पाहु गंभीर ही ध्यान साईचे हे ध्यान पाहु गंभीर ही ध्यान कृष्णनाथा दत्त साई जडो चित्त तुझे पाई चित्त बाबा साई जडो चित्त तुझे पाई आरती साई बाबा सौख्यदातार जीवा चरण रजतीनी ध्यावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा వాసవి విద్యా సంస్థల ఉపాధ్యాయులకు గత 2 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో తరగతి గది నిర్వహణ, ప్రవర్తన, బాధ్యత విషయాలపై అవగాహన కల్పించారు. కన్సల్టెంట్ వర్క్ టీఎంఐ ఆర్గనైజేషన్ ప్రముఖ విద్యావేత్త శ్రీమతి అన్నయ్య ఇసాక్ విద్యార్థుల పట్ల గల బాధ్యత గురించి వివరించారు. కరస్పాండెంట్ పోతారెడ్డి, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్ రాజుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్. గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్. ఎస్పీ జానకి షర్మిల. బీరవేలిలో చేపమందు ప్రసాదం పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.